ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనము అభ్యాసము 3.1 ఎక్సర్సైజ్ 3.1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనము సాల్వ్ చేద్దాం. బహుపదులు చాప్టర్లో బహుపది యొక్క పరిమాణము, బహుపది విలువ, తర్వాత పదం యొక్క పరిమాణము, గుణకము, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాసులో డిస్కస్ చేసినాం. ఓకే, we discuss about term, degree of term, coefficients, polynomial, degree of polynomial in earlier classes. Now we will discuss exercise 3.1 problems. Let us see 3.1 problems. Exercise 3.1. So exercise 3.1. In this, the first question is, what is the first bit in p of x is equal to 5x power 7 minus 6x power 5. I will write the question first. Plus 7x minus 6. What is the first question? Coefficient. What is the coefficient of x to the power 5? x power 5 యొక్క గుణకము. ఆన్సర్ ఏంటో చెప్పండి అబ్జర్వ్ చేసి. వాట్ ఈస్ ది ఆన్సర్? ఇక్కడ ఒక బహుపది ఇచ్చాను నేను, ఇందులో ఈ ఎక్స్ పవర్ 5 యొక్క గుణకం కావాలి నాకు. ఎక్స్ పవర్ 5 ఎక్కడుంది చూడండి, ఎక్స్ పవర్ 5 పదం ఇక్కడ ఉంది. సో దీని గుణకము ప్లస్ 6 అని ఎక్కువ రాయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఆ ముందర ఉన్నటువంటి మైనస్ ను మనము మర్చిపోతాం. మైనస్ మర్చిపోతే మన ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 5. సో ఎక్స్ పవర్ 5 ను ఏం మల్టిప్లై చేస్తుంది చూడండి, -6 మల్టిప్లై చేస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ -6. ద ఆన్సర్ ఈస్ -6. నెక్స్ట్ సెకండ్ వన్, డిగ్రీ ఆఫ్ p of x. ఈ ఇచ్చినటువంటి బహుపది యొక్క పరిమాణం ఎంత? బహుపది యొక్క పరిమాణం గురించి నేను చెప్పాను ఇంతకు ముందు క్లాసులో. పరిమాణం గురించి చెప్పాను. ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి బహుపదిలో పదాలు ఉన్నాయి కదా. 5x పవర్ 7 అనేది ఒక పదం, -6x పవర్ 5 ఇంకో పదం, 7x ఒక పదము, -6 పదం. ఇందులో ఏ పదం యొక్క పరిమాణం అయితే పెద్దగా ఉందో, ఇది పెద్దగా ఉంది కాబట్టి దీని యొక్క పరిమాణం ఎంత? 7. దీని పరిమాణం ఎంత? 7. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్. స్థిర పదం ఎంత? జాగ్రత్తగా చూడండి, తొందరపడి నెంబర్ ఒక్కడే పంపిస్తుండ్రు. దాని ముందర ఉన్న సింబల్ తో సహా పంపాలి. స్థిర పదం, కాన్స్టెంట్ టర్మ్. చూడండి, కాన్స్టెంట్ అంటే ఈ టర్మ్, ఇట్ ఈస్ కాల్డ్ ది కాన్స్టెంట్ టర్మ్. నౌ టెల్ మీ వాట్ ఈస్ కాన్స్టెంట్. బికాజ్ ఇట్ ఈస్ -6. ఇది రుణ సంఖ్య కాబట్టి -6 అవుతుంది ఆన్సర్. కొందరు +6 పంపించిండ్రు. -6 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. -6 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ తో మనకు ఏం క్లారిటీ వస్తుందంటే, కోఎఫిషియంట్ గుణకం కనుక్కోవడం ఎలా, డిగ్రీ చెప్పడం ఎలా, కాన్స్టెంట్ టర్మ్ గురించి తెలుస్తుంది.
ఓకే. కాన్స్టెంట్ మీన్స్ ఈ వేరియబుల్ లేకుండా కేవలము నెంబర్. కాన్స్టెంట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కాన్స్టెంట్ అంటే మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్స్. generally numbers are constants, so -6 is the answer. Next, second bit, state which of the following statements are true, which of the following are false. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ నేను రాస్తా, అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా దాని రీజన్ కూడా చెప్పాలి మీరు, దాని రీజన్ కూడా చెప్పాలి. ఇక్కడ మనకు ఒక బహుపది ఇవ్వడం జరిగింది, √2 × x² - 3x + 1. ఈ బహుపది యొక్క పరిమాణం √2 అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈస్ √2. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇది సత్యమా అసత్యమా, సత్యమా అసత్యమా, కారణం చెప్పాలి. సో ఇది అసత్యం, ఫాల్స్. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు అంటే పరిమాణం డిగ్రీని ఎలా చూస్తామంటే వేరియబుల్ కి పవర్ లో హైయెస్ట్ పవర్ ఏ టర్మ్ యొక్క వేరియబుల్ ఉందో దట్ ఈస్ కాల్డ్ డిగ్రీ. ఓకేనా. మరి దీని యొక్క డిగ్రీ ఎంత, డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈస్ 2. డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఈస్ 2. అయితే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే మరి రూట్ ఉంది కదా, రూట్ ఉంటే అసలు పాలినామియల్ అవుతుందా కాదా. మరి ఇక్కడ √2 × ఉంది కదా ఇచ్చినటువంటి పాలినామియల్లో, వెదర్ ఇట్ ఈస్ పాలినామియల్ ఆర్ నాట్. ఇది పాలినామియల్ అవుతుంది, పాలినామియల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే రూట్ అనేది కాన్స్టెంట్ కు ఉంది, కాన్స్టెంట్ కు రూట్ ఉండని, పవర్ లో నెగిటివ్ ఉండని, లేదంటే ఫ్రాక్షన్ రేషనల్ నెంబర్ ఉండని, అకరణీయ సంఖ్య కానీ భిన్నము కానీ రుణ సంఖ్య ఏదున్నా కూడా మనకు దాంతో సంబంధం లేదు. సో ఇది బహుపది అవుతుంది, రూట్ ఉన్నంత మాత్రాన అది బహుపది కాకుండా పోదు. ఓకేనా. నెక్స్ట్, p of x = 3x³ - 4x² + 5x + 7 అనేటటువంటి ఈ బహుపదిలో x² యొక్క కోఎఫిషియంట్ 2 అన్నాడు, x² గుణకం 2 అన్నాడు. ఇది ఫాల్సా ట్రూనా, ఇది సత్యమా అసత్యమా, సత్యమా అసత్యమా, ఫాల్సా ట్రూవా. వెరీ గుడ్, ఇట్ ఈస్ ఫాల్స్. ఇది ఫాల్స్. ఎందుకు ఫాల్స్, ఇక్కడ ఉన్నటువంటి 2 అనేది, ఇక్కడ ఉన్నటువంటి 2 ఉంది కదా, దీన్ని మనము కోఎఫిషియంట్ గుణకం అని అనము. ఇదేమైతుంది అంటే ఈ పదానికి ఇది పరిమాణం అవుతుంది, కానీ ఇక్కడ మనము ఎక్స్ను ఏమైతే గుణిస్తుందో అది గుణకం అవుతుంది. మరి 2 అన్నాడు కాబట్టి ఇది ఫాల్స్, ఇట్ ఈజ్ ఫాల్స్, అసత్యము. మరి దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత, కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు -4. x² కోఎఫిషియంట్ అడిగింది కాబట్టి తెలుగులో మనము x² గుణకము ఎంత, -4. x² గుణకం ఎంత, -4. స్థిర పదము యొక్క పరిమాణము 0 అని ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ గివెన్ దట్ డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసుకుందాం, ఏదైనా ఒక కాన్స్టెంట్ ఎనీథింగ్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ 5 తీసుకుంటున్నాను. మరి పరిమాణం మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటి, ఒక పదానికి పరిమాణము రావాలంటే మనం ఏం చేయాలి,
అందులో చరరాశి ఉండాలి. ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ ది డిగ్రీ దెన్ విల్ చెక్ వాట్ ఈస్ ది ఎక్స్పోనెంట్ ఆఫ్ ది వేరియబుల్. వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత అని అంటాం. కానీ ఇక్కడ వేరియబుల్ లేదు కదా. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చేయాలి అని అంటే 5ను 5 into 1 అని రాస్తున్నా నేను. ఏమైనా విలువ మారుతుందా? కామెంట్ బాక్స్ లో చాట్ చేయండి. 5 ఉంది, 5ను నేను 5 into 1 అని రాస్తున్నా. దీనివల్ల ఏమైనా విలువ మారుతుందా? మారదు. ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తున్నా అంటే 5 into 1, మనకు ఒక ఫార్ములా ఉంది ఘాతాంక న్యాయాలలో, సంథింగ్ టు ద పవర్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ ది ఫార్ములా ఇన్ ఎక్స్పోనెంట్స్. ఘాతాంక న్యాయాలలో ఒక ఫార్ములా ఉంది, సంథింగ్ పవర్ 0. ఏదైనా ఒక సంఖ్యకు ఘాతంలో 0 ఉంటే దాని విలువ 1కి సమానం. సో ఈ 1 ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా అంటే 5 into m power 0 అని రాస్తున్నా. రాయొచ్చు కదా. లేదా దీన్నే మనము ఇట్లానే అని కాదు, ఏదైనా రాయొచ్చు. 5 into x power 0 అని రాయొచ్చు, 5 into y power 0 అని రాయొచ్చు. ఏదైనా కూడా దాని విలువ 1కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, నేను ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మీకు ఇందులో ఇంతకుముందు మనకి ఇక్కడ ఉన్నప్పుడు వేరియబుల్ కనపడిందా? కనపడలే. కానీ మనం వేరియబుల్ ఉండేటట్టు రాసుకున్నామా? రాసుకున్నాం. మరి ఇక్కడ m అనే వేరియబుల్ అంటే m అనే చరరాశి ఉంది. ఈ చరరాశికి ఘాతాంకం ఎంత ఉంది? 0. కాబట్టి దీని యొక్క పరిమాణం ఏమవుతుంది? 0. డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దేనికి? ఇక్కడ ఇచ్చినటువంటి బహుపదికి. మరి దేంట్లోంచి వచ్చింది? 5 అనే నెంబర్ నుంచి వచ్చింది కదా. మరి కాబట్టి ఏం చెప్పొచ్చు? మరి డిగ్రీ ఆఫ్ 5 మీన్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. 5 యొక్క పరిమాణం 0 అని ఈ విధంగా చెప్పొచ్చు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది. అది మన అప్పుడు ఎట్లా వచ్చింది సార్ అనేటటువంటి క్లారిటీ మనం గుర్తుంచుకోవడానికి కోసం ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరొకటి, ఇదొకటే కాదు సార్, మరి 5కే పరిమాణం 0నా? ఇంకొకటి తీసుకుంటా. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్ద నెంబర్ అయినా తీసుకోండి, 101 అని తీసుకోండి. 101. ఈ 101 అనే దాన్ని నేనేం రాస్తా చూడండి, 101 into 1 అని రాయొచ్చా? 101 1 ఏమవుతుంది? 101 అవుతుంది, అంటే విలువ మారదు. మళ్ళీ నేనేం చేస్తున్నా, 101 into ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుంది కదా, a power 0 equal to 1. కాబట్టి ఏదైనా ఒక చరరాశి తీసుకొని ఇంటూ x power 0 అని రాస్తున్నా. x power 0 వాల్యూ మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. 101 into 1 ఏమొస్తుంది? మళ్ళీ 1 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించేటటువంటి దీంట్లో చరరాశి కనిపించేటట్టు మనం రాసుకున్నాం. ఇక్కడ చరరాశి ఏముంది? x. దీని ఘాతాంకం ఏంటుంది? 0. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 101 into x power 0కి పరిమాణం ఎంత ఉంది? 0. మరి దేంట్లో నుంచి వచ్చింది? 101 అనేదే ఇది, అంటే ఇదంతా ఈక్వలే అన్నట్టు. కాబట్టి డిగ్రీ ఆఫ్ 101 ఈజ్ ఈక్వల్ టు 0. 101 అనేటటువంటి స్థిర పదం యొక్క పరిమాణం ఈజ్ ఈక్వల్ టు 0. 101 అనేటటువంటి స్థిర పదం యొక్క పరిమాణం 0 అవుతుంది. సో ఇక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్థిర సంఖ్య కాన్స్టెంట్ ఓన్లీ నెంబర్ ఇచ్చినప్పుడు దాని పరిమాణం 0 అవుతుంది. ఎలా అవుతుంది అంటే, మనము అందులో చరరాశి లేకపోయినప్పటికీ చరరాశి ఉండేటట్టు ఇచ్చిన నెంబర్ ఇంటూ సమ్ x power 0 అని రాసుకున్నా కూడా విలువ మారదు. ఓకేనా? మరి స్థిర పదం యొక్క పరిమాణం 0 అని అన్నాడు కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? ట్రూ అవుతుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ట్రూ అవుతుంది. దానికి సంబంధించి ఇదంతా కూడా సొల్యూషన్. ఓకేనా? నెక్స్ట్, ఇందులోనే 4వది 1/x² - 5x + 6. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. ఇది వర్గ బహుపది అవుతుందా అనేది క్వశ్చన్. తెలుగు మీడియం వాళ్ళు, వర్గ బహుపది అవుతుందా?
వెదర్ ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. మీరు ఆన్సర్ను కామెంట్లో పోస్ట్ చేయండి. 1/x² మైనస్ 5x ప్లస్ 6 వర్గ బహుపది అవుతుందా? వెదర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ నాట్. వెదర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఆర్ నాట్. జనరల్ గా మనం ఏం చూస్తామంటే హారం గురించి మనకు అంతగా గుర్తుండదు. బట్ ఇక్కడ ఘాతాంకము రుణేతర పూర్ణ సంఖ్యనే ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఓకే, ఈ స్థిర పదం కాబట్టి 0. సో 0 1 2 3 4 లోంచే కనిపిస్తుంది కాబట్టి ఇది వర్గ బహుపది అవుతుంది అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ ఫాల్స్. బికాస్ ఈ మొత్తం టర్మ్ పైకి పోయినట్టయితే, ఎందుకంటే ఇది మొత్తం ఒక్కొక్క టర్మ్ కాదు, టోటల్ టర్మ్ పైకి పోయినట్టయితే అది ఎలా మారుతుంది చూడండి. x² ప్లస్ 5x, సారీ -5x కదా, x² మైనస్ 5x ప్లస్ 6 టు ద పవర్ -1 ఇలా మారింది. మరి ఇక్కడ పరిమాణం, ఇక్కడ దీని యొక్క ఘాతాంకంలో నెగిటివ్ ఉంది. సో దీన్ని విస్తరణ చేస్తే కూడా నెగిటివే వస్తుంది. కాబట్టి ఇది వర్గ బహుపది కాదు. ఇది వర్గ బహుపది కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇందులోనే 5th వన్, 5వ ప్రశ్న ఏంటి అంటే ఒక బహుపది ఉంది. బహుపది యొక్క పరిమాణం అనేది అందులో ఉన్న పదాల కంటే ఒకటి ఎక్కువగా ఉంటుంది అని అడుగుతుండు. ఉదాహరణకి ఏదైనా సరే, అంటే ఇప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c ఉంది. ఇదేంటి? వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. ఇదేంటి? వర్గ బహుపది యొక్క సాధారణ రూపం. మరి ఈ వర్గ బహుపది యొక్క సాధారణ రూపంలో మనం చూసినట్టయితే దీని పరిమాణం ఏమో 2 ఉంది. ఇందులో పదాలు ఎన్నో లెక్క పెట్టండి. ఇదంతా ఒక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంటే పదాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. యాక్చువల్గా పదాల సంఖ్యనే పరిమాణం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. కానీ వాడేమన్నాడు? పరిమాణము దీనికంటే పదాల సంఖ్య కంటే ఒకటి ఎక్కువ ఉంది అంటుండు. కాబట్టి ఇదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది. మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేఖీయ బహుపది తీసుకోండి, లీనియర్ పాలినామియల్ 3x మైనస్ 7. సో డిగ్రీ, వాట్ ఈస్ డిగ్రీ? 1 అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక టర్మ్, ఇక్కడ ఒక టర్మ్, 2 టర్మ్స్. ఓకేనా? మళ్ళీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. అయితే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డిగ్రీ కంటే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఒకటి ఎక్కువగా ఉంటుంది. అంటే డిగ్రీ 4 ఉంది అనుకోండి, అందులో ఎన్ని టర్మ్స్ ఉండాలి? యాక్చువల్గా అయితే జనరల్ ఫామ్ లో 5 టర్మ్స్ ఉండాలి. డిగ్రీ 7 అయింది అనుకోండి, అందులో డిగ్రీ అంటే పరిమాణం 7 అయింది అనుకోండి, అప్పుడు ఆ బహుపదిలో ఎన్ని పదాలు ఉంటాయి? 8 పదాలు ఉంటాయి. ఇది జనరల్ ఫామ్ లో. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎప్పుడు మరి అలాగే ఉంటుందా అని చెప్పి మీరు ఇట్లా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తా. 8x², ఇది వర్గ బహుపది, అంటే దీని పరిమాణం ఎంత? 2. కానీ మనకి ఇక్కడ ఒక టర్మ్ కనిపిస్తుంది కాబట్టి సార్ ఇది తప్పు అని అనడానికి లేదు. ఎందుకంటే పరిమాణం ఎంత ఉంటుందో దానికంటే ఒక నెంబరు పదాలు ఎక్కువ ఉంటాయి. మరి ఇక్కడ ఒకటే పదం కనిపిస్తుంది కదా, అంటే మిగతా పదాలు 0 అయి ఉన్నాయి. అంటే 8x² ప్లస్ 0 ఇంటూ x ప్లస్ 0. ఇది సాధారణ రూపంలో రాస్తే ఇది ఒరిజినల్ బహుపది. సో ఇదంతా 0 ఉంది కాబట్టి మనకి 8x² మాత్రమే మిగిలింది అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బహుపది యొక్క పరిమాణం కంటే పదాల సంఖ్య ఒకటి ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చిండు, పరిమాణమే ఒకటి ఎక్కువ ఉంటుంది అంటుండు. బట్ కాబట్టి దట్ ఈస్ ఏంటి? మనము ఫాల్స్. వాట్ ఈస్ గివెన్? డిగ్రీ ఈస్ 1 more than the టర్మ్స్ ఇన్ ఇట్. అంటే అందులో ఉండే టర్మ్స్ కంటే డిగ్రీ ఒకటి ఎక్కువ ఉంటుండు. రాంగ్ అది. డిగ్రీ అనేది ఎప్పుడు ఒకటి తక్కువ ఉంటుంది పదాల కంటే. మీరు ఏ బహుపది, ఎనీ పాలినామియల్, ఇఫ్ యూ టేక్ ఎనీ పాలినామియల్ దెన్ యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్.
పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 1. ఇటువంటి ప్రశ్న ఏంటి, ఇక్కడ ఒక బహుపది, ఈ బహుపదిలో ముందు చరరాశి ఏముందో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 1. వాట్ ఈస్ ద వేరియబుల్ ఇన్ గివెన్ పాలినామియల్? పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి బహుపదిలో చరరాశి ఏంటో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్ మైనస్ 1. స్మాల్ టీ ఈజ్ ది వేరియబుల్. సో we have to find this. We have to find this one, total this one, p of 1, p of minus 1, p of 0, p of 2, p of minus 2. ఓకే, ఇచ్చినటువంటి బహుపది p of t is equal to t cube minus 1. ఇక్కడ ఘాతము 3 ఉంది, 2 కాదు. ఆడ నెగటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మొదట ఇచ్చినటువంటి బహుపది p of t ని రాద్దాం. p of t is given that t cube minus 1. So first, what is the question? p of 1. p of 1 means instead of t you have to substitute 1. t ఉన్న దగ్గర మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 cube minus 1. 1 cube means 1 into 1 into 1. So what is that? 1 minus 1. That is equal to 0. That is equal to 0. Therefore p of 1 value is equal to 0. Now what is second one? p of minus 1. ఇది కూడా అబ్జర్వ్ చేయండి, నెగటివ్ నెంబర్ ఉంది, తర్వాత ఇక్కడ t ఉన్న దగ్గర -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1. మీకు ఒక విషయం చెప్పిన, ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన, ఒక నెగటివ్ నెంబర్ కి ఘాతాంకము రుణ సంఖ్య ఉందనుకోండి, దీనికి ఘాతాంకం 3 ఉంది. సో ఆడ్ నంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ అలాగే వస్తుంది అని చెప్పిన. ఎందుకు? -1 ఇంటూ -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. కాబట్టి ఆ మైనస్ ఆన్సర్ లో అలాగే ఉంటుంది. ఇంకా 1 ను ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మళ్ళీ 1 వస్తుంది. కాబట్టి -1 -1. రెండు నెగటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు యాడ్ చేయండి అని చెప్పిన, బట్ రిజల్ట్ మాత్రం నెగటివ్ నెంబర్సే వస్తుంది, -2. Therefore p of minus 1 is equal to -2 is the answer. -2 is the answer. క్యూబ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. సో p of 0, 0 cube minus 1. 0 cube is 0, 0 minus 1. 0 లోంచి 1 తీసేస్తే -1. Therefore p of 0 is equal to -1 వస్తుంది, 1 కాదు. నెక్స్ట్ ఏంటి? p of 2. 2 cube minus 1. 2 cube means 2 to the 4, 4 to the 8. 8 minus 1, that is equal to 7. Now p of minus 2. చూడండి, నెగటివ్ నెంబర్ వచ్చింది, రుణ సంఖ్య వచ్చింది. రుణ సంఖ్య వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పిన? -2 క్యూబ్ -1. ఒకటి ఇంకేం చెప్పిన అంటే రుణ సంఖ్య వచ్చినప్పుడు మన మైనస్ అలాగే ఉంటది. 2 క్యూబ్ చేయండి, 2 to the 4, 4 to the 8. 8 -1. రెండు నెగిటివ్సే ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, -9 వస్తుంది. Therefore p of -2 is equal to -9. p of -2 is equal to -9. ఓకేనా? ఇది మనకు వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, బహుపది యొక్క విలువ కనుగొనడం. ఇది మనకు ఈ రోజు క్లాసు. ఈ రోజు మనం ఏమేమి డిస్కస్ చేసినాము అంటే 3.1 ఎక్సర్సైజ్, అభ్యాసం 3.1 లో కోఎఫిషియంట్ అంటే గుణకము ఎలా కనుక్కోవాలి, తర్వాత పరిమాణానికి సంబంధించిన క్వశ్చన్లు చేసినాము, తర్వాత స్థిర సంఖ్య ఎట్లా కనుక్కోవడం ఎట్లా అని చేసి కొన్ని బహుపదులు ఇచ్చి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి అది బహుపదులు అవుతాయా కాదా అని డిస్కస్ చేసినాం. ఎందుకు అవుతాయి, ఎందుకు కావని డిస్కస్ చేసినాం. ఓకేనా? సో మనము నెక్స్ట్ క్లాస్ లో బహుపది యొక్క శూన్యాలు చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ లో జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ బహుపది యొక్క శూన్యాల గురించి మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యి అందరూ వినండి. ఓకేనా?